హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీరందరూ నా సీరియల్ని చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సీరియల్కి వచ్చేస్తే ఏం జరగబోతుందబ్బా అంటే నిన్నటి రోజు ఏం జరిగిందబ్బా అంటే కృష్ణప్రసాద్ మరియు శారద ఇద్దరు కూడా డివోర్స్ గురించి డిస్కషన్ చేశారనమాట. విడాకుల గురించి. అంటే వద్దండి, విడాకులు ఇచ్చేసేయండి, నాకు ఏ ఇబ్బంది ఉండదండి, భూమి గగన్ల పెళ్ళి అంగరంగ వైభవంగా బాగా జరుగుతుందండి, ప్లీజ్ అండి నాకు విడాకులు ఇచ్చేసేయండి అనేసి శారద చెప్పేసిందనమాట కృష్ణప్రసాద్కి. ఆ మాటలకి కృష్ణప్రసాద్ చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడనమాట. ఇది ఇక్కడ ఉంటే ఇంకో ప్లేస్లో ఏం జరగబోతుందబ్బా అంటే గగన్ వచ్చేసి భూమిని రెస్టారెంట్కి బయటికి తీసుకొచ్చాడనమాట. అక్కడ ఏం జరగబోతుందబ్బా అంటే గగన్ భూమిని ఇలానే చూస్తూ ఉన్నాడనమాట. ప్రేమగా చూస్తూ ఉంటే భూమి వచ్చేసి కొద్దిగా సిగ్గుపడినట్లు అయిందనమాట. కాకపోతే ఇంకో పక్కనే ఏం జరిగిందబ్బా అంటే పక్కనే టేబుల్లోన నక్షత్ర కూడా, అంటే భూమి గగన్లు బయటికి వెళ్ళడం చూసేసి నక్షత్ర కూడా వాళ్ళని ఫాలో చేస్తూనే వచ్చిందనమాట. ఆ టేబుల్ పక్కనే, అంటే వాళ్ళు కూర్చున్న టేబుల్ పక్కనే నక్షత్ర కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు టేబుల్ తీసుకునిందనమాట. అక్కడ కూర్చునింటే ఏం జరిగిందబ్బా అంటే గగన్ భూమిని చూస్తూనే ఉన్నాడనమాట. అలా చూస్తుంటే భూమి ఒక మాట అనింది, నువ్వు నాతో మాట్లాడొద్దు, నన్ను చూడొద్దు అనిందనమాట. అనిన వెంటనే గగన్ ఆశ్చర్యంతో ఏమైంది భూమి, ఎందుకు మాట్లాడకూడదు అనేసి అన్నాడనమాట. అనడంతోన నువ్వు మా నాన్నని మావయ్య అంటే ఏదైనా ప్రాబ్లమా, ఎందుకండి అనరు మీరు అనేసి భూమి నిలదీసిందనమాట. ఆ మాటలకి గగన్ ఏం మాట్లాడకుండా మొబైల్ తీసుకొని భూమి ఫొటోస్ క్లిక్ చేస్తూనే ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా సడన్గా కాల్ వచ్చిందనమాట గగన్కి. కాల్ రావడంతోన మొబైల్ తీసుకొని పక్కన వెళ్ళిపోయాడనమాట. పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నక్షత్ర అంటే ఇదంతా చూసి ఓర్చుకోలేక ఏమనింది అంటే వెయిటర్ని పిలిచిందనమాట. వెయిటర్ని పిలిచి, అంటే భూమి లాంటి వాళ్ళు ఇలాంటి రెస్టారెంట్కి, ఒక పల్లెటూరు బయట ఇలాంటి రెస్టారెంట్కి పనికిరాదు అనేదాన్ని ఇప్పుడు నేను అందరి ముందు ప్రూవ్ చేస్తాను చూడండి అని వాళ్ళ ఫ్రెండ్స్తోన కమెంట్ చేసి ఇలా అనుకుంటూనే వెయిటర్ని పిలిచిందనమాట. వెయిటర్ని పిలిచి వెయిటర్కి డబ్బులు ఇచ్చేసి, మీ రెస్టారెంట్లోన వేడివేడిగా, అది ఎలాంటి సూప్ అన్నా కానీ వేడివేడిగా ఏ సూప్ ఉందో దాన్ని పట్టుకొని వచ్చి ఆ పక్క టేబుల్ అమ్మాయికి ఇవ్వండి, అక్కడ పెట్టండి అనేసి అనిందనమాట. వెయిటర్ ఏమంటే కామన్గా డబ్బులు ఇచ్చేస్తారు కాబట్టి సూప్ తీసుకొని వేడివేడి, చాలా అంటే వేడిగా ఉండే సూప్ తీసుకొని వచ్చి భూమి టేబుల్ మీద పెట్టాడనమాట. పెట్టగానే అంటే భూమి అనుకునింది ఫస్ట్ రావగానే ఏ రెస్టారెంట్లో కూడా ఇలాంటి సూప్స్ అంటే హ్యాండ్ వాషింగ్ వాటర్ ఇస్తారేమో అనేసి అనుకునిందనమాట. పక్క టేబుల్ ఆవిడ ఏం చేసిందబ్బా అంటే ఆ వాటర్లోన, అంటే లెమన్ పెట్టి ఇస్తారు కదా హ్యాండ్ వాష్కి, ఆ వాటర్లోన చెయ్యి వాష్ చేసుకుంటూ ఉన్నింది, చూసిందనమాట. అంటే ఇలా వాష్ చేసుకోలేమో అనేసి భూమి ఏం చేసిందంటే అలానే చెయ్యి పెట్టేసిందనమాట. వేడి సూప్లోనే చెయ్యి పెట్టగానే, పొగలు వచ్చే సూప్లోనే చెయ్యి పెట్టగానే చెయ్యి కాలిపోయిందనమాట. అమ్మా అని గట్టిగా అరవడంతోన గగన్ ఫోన్ మాట్లాడడం వదిలేసి కట్ చేసేసి కాల్ భూమి దగ్గరకు వచ్చేసి చెయ్యి చూసి ఐస్ క్యూబ్స్ అనేసి రెస్టారెంట్లోనే అరుస్తూ ఉన్నాడనమాట. అక్కడే వెయిటర్ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ తీసుకొచ్చాడనమాట. అక్కడ కానీ రెస్టారెంట్లోన అందరూ భూమిని చూసి నవ్వుతున్నారనమాట. అంటే వేడి సూప్లోన ఈ తింగర్ మొహంది ఎలా చేయబెట్టింది అనేసి అందరూ చూసి నవ్వుతున్నారనమాట. కానీ గగన్ మాత్రం పాపం చాలా అంటే చాలా బాధపడుతూ భూమికి టిష్యూ తీసుకొని కొద్దిగా చల్లీల్లో అంటే కోల్డ్ వాటర్లో చేయి పెట్టించి వాష్ చేసేసి టిష్యూతోన కొద్దిగా చేసి క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. రేపటి రోజు అంటే నక్షత్ర ఏం ప్లాన్ వేయబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.